హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మా ఇంట్లో చేపల పులుసు చేశాను. ఎప్పుడు ఒకటే స్టైల్లో కాకుండా కొత్త రకంగా ట్రై చేద్దామని అయితే యూట్యూబ్లో చూశాను. చాలా వీడియోలు వచ్చాయి, అందులో ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. ముందు చేప ముక్కలకి ఉప్పు, కారం, పసుపు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు బాగా బ్లాక్ కలర్ వచ్చినంత వరకు కాల్చుకొని బ్లాక్ కలర్ అంతా తీసి మిక్సీ కొట్టుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకొని పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసి ఆయిల్లో బాగా వేపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టమాటా ఆనియన్ జ్యూస్ కూడా వేసి నూనె బయట తేలేంత వరకు వేపుకోవాలి. తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకొని చేప ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని చింతపండు రసం అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటే ఇంకా చేపల పులుసు రెడీ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి టేస్ట్ వస్తుందని. ఇంతకుముందు మా అత్తమ్మ చేసిన చేపల పులుసు చాలా టేస్ట్ ఉంది. ఇదైతే అంత టేస్ట్ ఏం లేదు. చూడడానికి అయితే బాగా కనిపించిందని ట్రై చేశాను. చూడడానికి బాగా కనిపించినవన్నీ టేస్ట్గా ఉంటాయి అనుకోవడం చాలా పొరపాటు. మీరు మాత్రం ఇలా ట్రై చేయకండి ఫ్రెండ్స్.